తిరోగమనం ఎందుకు జరుగుతుంది? దివ్య ప్రేమ స్వరూపులారా, భూమండలం అంతటిలో మానవ జీవితమే కడుదుర్భరంగా మారింది. మనోబుద్ధి చైతన్యాలను కలిగిన మానవుడు పరిణామ క్రమంలో తెలివి మేధా సంపత్తిని పెంచుకొని మనుగడ కోసం సాగిన పోరాటంలో ప్రకృతికి దూరమైనాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనే అంశాన్ని పూర్తిగా మర్చిపోయాడు. భౌతిక పరమైన అభివృద్ధి మీదనే తన దృష్టిని కేంద్రీకరించాడు. పరిసరాలను మార్చటం ప్రారంభించాడు. అంతరంగాన్ని కలుషితం చేసుకున్నాడు. అంతరంగం కలుషితమైనందువలన ఆ కలుషితాన్ని తొలగించుకోవటం కోసం చేసే ప్రయత్నాల వలన అది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అంతరంగంలో అసంతృప్తి ఉన్నవారే బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ దాని నుండి ఏదో పొందాలని ఆరాటపడుతుంటారు. అయితే చర్యకు ప్రతిచర్య పరస్పరం సమానం మరియు వ్యతిరేకం అన్నారు కదా. మనం ఇచ్చే దానిని బట్టే పుచ్చుకునేది ఆధారపడి ఉంటుంది కదా. ప్రపంచానికి అసంతృప్తిని అందించేవారు తిరిగి దానినే పొందుతారు. దాని మోతాదు ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. అందుకే తిరోగమనం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. గమనించండి. పురోగమనం అంటే అనంత ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేది మానవుల సహజ స్థితి. అటువంటి మానవత్వం నుండి మనిషి మాధవత్వం వైపుకు మళ్ళగలగాలి. మానవుడు సహజ సిద్ధంగానే శాకాహారి, ఉష్ణ రక్తపు స్వభావం గలవాడు. అటువంటి వ్యక్తి పరిణామ క్రమంలో అన్ని విధాల ముందంజలో ఉండాలి. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటి ఉత్తమ లక్షణాలను కలిగి ఉండాలి. అటువంటి వారిలో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. వారే మానవత్వాన్ని అధిగమించి మాధవత్వానికి చేరువవుతారు. దానినే పురోగమన పరిణామం అంటారు. అలాగాక ఎవరైతే ప్రపంచంతో అందరి వ్యక్తులతో నిరంతరం ఘర్షణ పడుతుంటారో వారిలో అరిషడ్ వర్గాలు ప్రకోపించి మానవత్వం కనుమరుగవుతుంది. ఇక మాధవత్వాన్ని అందుకునే అవకాశమే ఉండదు. మాధవత్వంతో జీవించే వ్యక్తి అంతరంగం సంపూర్ణంగా శుద్ధి అవుతుంది. అటువంటి వారు ప్రపంచాన్ని అద్భుతంగా ప్రభావితం చేయగలుగుతారు. వారికి భౌతిక మరణమే ఉంటుంది. జీవితాంతం దివ్యత్వం కొనసాగుతుంది. ప్రపంచంచే పూజలు అందుకునే అర్హతను పొందుతారు. జ్ఞానావస్థలో ఉండి ప్రపంచంతో సన్నిహిత సంబంధంతో కొనసాగుతూ లోక కళ్యాణం కోసం బలమైన దృక్పథంతో ఆదర్శ ప్రపంచ నిర్మాణమే ధ్యేయంగా జీవించగలుగుతారు. అసలు పురోగమనం సాధ్యమేనా? దివ్య ప్రేమ స్వరూపులారా, దానవత్వాన్ని ఛేదించుకొని మానవత్వంతో జీవిస్తూ మాధవత్వాన్ని అందుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మానవ జీవిత పరమార్థం. ఇది అందరికీ సాధ్యం కాదు.
ఎందుకంటే జన్మ జన్మల సంస్కారాలు బలీయంగా ఉండి మెదడు నందరి నాడీ కణజాలం సమూలంగా కలుషితమవుతుంది. వాస్తవానికి ఒక సంస్కారం ఏర్పడటం చాలా సులభం, దానిని తొలగించుకోవడం బహు కష్టతరం. మానవుడు సంఘజీవి, కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్నాడు. అందువలన కుటుంబ అవసరాలను తీర్చవలసిన బాధ్యత ఉంది. కాబట్టి సమాజంలో ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో ఘర్షణ పడవలసి వస్తుంది. వానితో పాటు భార్యాభర్తల సంబంధం కృత్రిమంగా, యాంత్రికంగా కొనసాగుతూ వివాహం అనేది ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్నందువలన ధర్మంగా జీవించే అవకాశమే లేదు. అంతేగాక చెడు సంస్కారాలన్నీ లోతుగా, బరువుగా, భారంగా నిక్షిప్తమై ఉన్నందువలన వారిని తొలగించుకోవడం ఊహించుకున్నంత సులభం కానే కాదు. అందువలననే లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినప్పటికీ ఎక్కువ మంది తాత్కాలికంగా ప్రభావితం అవుతున్నారు, కానీ సమూల శాశ్వత మార్పు రావటం లేదు. అయితే విచక్షణ, విచారణ, విశ్లేషణలతో ప్రతి అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొనగలిగితే తప్పక సత్ఫలితం వస్తుంది.